హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ టీవీ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అవి ఏంటంటే ఫస్ట్ వన్, సో కాల్ మీ బ్యాక్. కాల్ మీ బ్యాక్ అంటే తిరిగి కాల్ చేయడం. ఎవరన్నా మనము బిజీగా ఉండి నేను ఆ టైంలో నీతో మాట్లాడలేను అన్నప్పుడు మనము తిరిగి కాల్ చేయమని అంటుంటాం. సో అటువంటి వర్డ్ని మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పాలంటే కాల్ మీ బ్యాక్. కాల్ మీ బ్యాక్ అంటే తిరిగి కాల్ చేయండి లేదా కాల్ చెయ్యి. నెక్స్ట్ వన్, బిలీవ్ మీ. బిలీవ్ మీ అంటే నన్ను నమ్ము. ఓకే, ఏదైనా ఒక విషయంలో నన్ను నమ్ము అనేవి దాన్ని మనం చెప్పాలనుకుంటే బిలీవ్ మీ అని అంటుంటాం. నెక్స్ట్ వన్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా, వీలైనంత తొందరగా అని కూడా అర్థం వస్తుంది. ఏదైనా విషయం చాలా లేట్ అవుతున్నప్పుడు మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మీకు వీలైనంత తొందరగా అది చేసి పెట్టండి అనే సందర్భంలో మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, గివ్ మీ ఏ హ్యాండ్. గివ్ మీ ఏ హ్యాండ్ అంటే నాకు చేయి అందించు అని అర్థం వస్తుంది. అది నెక్స్ట్ వన్, ఐ డిక్లైన్. ఐ డిక్లైన్ అంటే నేను తిరస్కరించాను, నేను ఈ విషయం తిరస్కరించాను. మనకు ఒక విషయం నచ్చినప్పుడు మనము ఎదుటి వ్యక్తితో తిరస్కరిస్తాము. అటువంటి సందర్భంలో నేను తిరస్కరించాను అని చెప్పాలి అనుకుంటే ఐ డిక్లైన్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, ఐ యామ్ ఆన్ ఏ డైట్. ఐ యామ్ ఆన్ ఏ డైట్. ఐ యామ్ ఆన్ ఏ డైట్ అంటే నేను తక్కువ భోజనం తీసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ వన్, ఐ జస్ట్ మేడ్ ఇట్. ఐ జస్ట్ మేడ్ ఇట్. ఐ జస్ట్ మేడ్ ఇట్ అంటే నేను ఇప్పుడే చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.